Hello everyone, welcome to Aim High Telugu YouTube channel. ఈ వీడియోలో మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి బుక్ లిస్ట్ గురించి చూడబోతున్నాం. ప్రీవియస్ వీడియోలో నేను యూపీఎస్సీ ఎగ్జామ్కి సంబంధించి ఎన్సీఆర్టీస్ అనేవి ఎంత ఇంపార్టెంట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ వీడియోలో మనం ఇంక్లూడింగ్ ఎన్సీఆర్టీస్ అలాగే స్టాండర్డ్ బుక్స్ ఏవైతే మనం ముందుగా రిసోర్సెస్ అనేవి తీసుకోవాలో కలెక్ట్ చేసుకోవాలో కొన్ని ఇంపార్టెంట్ రిసోర్సెస్ అయితే నేను ఇక్కడ ప్లేస్ చేసి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిసోర్సెస్ అనేవి మీరు ఫైనలైజ్ చేసుకునే ముందు యూ డెఫినెట్లీ నీడ్ టు టేక్ సమ్ టైమ్. ఒక 1 month తీసుకుంటారా, 1.5 months తీసుకుంటారా, ఒక 2 weeks or 3 weeks తీసుకున్నా కూడా ఆల్వేస్ ఫస్ట్ ఫైనలైజ్ ద రిసోర్సెస్. ఆ తర్వాతే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. అండ్ అలాగే వన్స్ రిసోర్సెస్ అనేది ఫైనలైజ్ అయిపోయిన తర్వాత డోంట్ చేంజ్ ఇట్. ఒకటే బుక్ మీరు 100 times చదవండి, దట్ ఈస్ ఫైన్, బట్ డోంట్ జంప్ ఇంటూ 100 books, ఓకే, మల్టిపుల్ టైమ్స్. అండ్ ఈ యొక్క బుక్ లిస్ట్ కూడా నేను చాలామంది టాపర్స్ సజెషన్స్ వీడియోస్ అవన్నీ చూసి వాటి నుంచి ఫిల్టర్ చేసి అలాగే ఇది నేను ఫాలో అవుతున్న బుక్ లిస్ట్ నేను ఇక్కడ పెట్టడం జరిగింది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ ఫాలో దిస్, ఆర్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ సెపరేట్ రిసోర్స్ లిస్ట్ ప్లీజ్ డూ ఫాలో దట్. మీకు ఆల్రెడీ ఒక రిసోర్స్ లిస్ట్ ప్రిపేర్ అయిపోయి ఉంటే దాన్ని మార్చకండి. బట్ అలాగే మీరు కూడా రిసోర్సెస్ అనేవి ఫైనల్ చేసుకునే ముందు జస్ట్ థింక్, ఎవరైనా టాపర్స్ వీడియోస్ చూడండి, టాపర్స్ స్ట్రాటజీస్ చూడండి. ఎక్కువ మంది ఎక్కువగా చెప్పే పుస్తకాలు ఎందుకు చెప్తారు, ఊరికే చెప్పారు కదా. సో ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో యూపీఎస్సీ సిఎస్సి బుక్ లిస్ట్, ఇన్ దిస్ వీ హ్యావ్ ఫస్ట్ ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి మనం చూసుకున్నట్టయితే, సో ఇండియన్ పాలిటీలో మనం చదవాల్సినటువంటి ఎన్సీఆర్టీస్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను 6th to 12th ఎన్సీఆర్టీస్ అనేవి ఇంపార్టెంట్ అని. అండ్ అలాగే ఎవరైతే ఆల్రెడీ కొంచెం నేను బేసిక్ నుంచి నాకు మరీ అవసరం లేదు బట్ ఐ కెన్ మేనేజ్ అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 9th to 12th అనేవి చదువుకుంటే సరిపోతుంది. లేదు నాకు అసలు ఏమీ తెలియదు యూపీఎస్సీ ఎగ్జామ్ గురించి ఆర్ ఎన్సీఆర్టీస్ కూడా నాకు బేసిక్ ఫౌండేషన్ కావాలంటే యూ కెన్ స్టార్ట్ ఫ్రమ్ 6th. సో 6th to 8th కూడా మీరు కవర్ చేసుకోవాలి. 9th to 12th ఇస్ వెరీ మచ్ ఫైన్. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఎన్సీఆర్టీస్ పాలిటీలో చూసుకున్నట్టయితే క్లాస్ 9లో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ వర్క్ అనే ఒక బుక్ ఉంటుంది. యూ కెన్ స్టార్ట్ విత్ దట్. అండ్ స్టాండర్డ్ బుక్లో చూసుకున్నట్టయితే మనందరికీ తెలుసు ఎం లక్ష్మీకాంత్ ఈజ్ ద బెస్ట్ బుక్ ఫర్ పాలిటీ. అండ్ కమింగ్ టు ఏన్షియంట్ హిస్టరీ మనం రైట్ ఏన్షియంట్ హిస్టరీలో చూసుకున్నట్టయితే మనకి ఎన్సీఆర్టీ వచ్చేసి ఆర్ఎస్ శర్మ ఏన్షియంట్ ఇండియా, ఇది వచ్చేసి మనకి ఓల్డ్ ఎన్సీఆర్టీ. యాజ్ ఐ టోల్డ్ యూ ఇన్ ప్రీవియస్ వీడియో, ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు కూడా ఓల్డ్ ఎన్సీఆర్టీస్లో మనకి ఉంటుంది. సో యూ ప్రిఫర్ దాట్. ఓల్డ్ ఆర్ న్యూ అనేది మీ యొక్క చాయిస్కి నేను వదిలేస్తున్నాను. ఓకే, ఏన్షియంట్ హిస్టరీలో మనకి చూసుకున్నట్టయితే హిస్టరీలో మనకి ఏన్షియంట్, మెడివల్ అండ్ మోడర్న్ అని 3 parts ఉంటాయి కదా. సో ఇవి ఏన్షియంట్కి సంబంధించినటువంటిది మనకి ఏన్షియంట్ ఇండియా ఆర్ఎస్ శర్మ ఓల్డ్ ఎన్సీఆర్టీ అనేది ఉంటుంది. అలాగే స్టాండర్డ్ బుక్స్లో మనకి ఏది అంటే క్లాస్ 11th and 12th అయితే సరిపోతుంది, తమిళనాడు టెక్స్ట్ బుక్స్. ఓకే, నెక్స్ట్ మెడివల్ హిస్టరీ వచ్చేటప్పటికి క్లాస్ 11 మెడివల్ ఇండియా సతీష్ చంద్ర, దట్ ఈస్ ఓల్డ్ ఎన్సీఆర్టీ ఉంటుంది. ఇక్కడ నేను ఇక్కడ ప్రతి బుక్కి మీకు ఇక్కడ ఇమేజ్ పెట్టాను, దాన్ని బట్టి మీరు చూస్ చేసుకోండి మీరు ఐడెంటిఫై చేయడానికి. మోడర్న్ హిస్టరీకి వచ్చేటప్పటికి క్లాస్ 12thలో మనకి 2 ఎన్సీఆర్టీస్ అయితే ఉన్నాయి. మోడర్న్ ఇండియా బిపిన్ చంద్ర ఒకటి, థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ పార్ట్ 3. అండ్ అలాగే హిస్టరీకి సంబంధించినట్టు మోడర్న్ హిస్టరీకి మెడివల్కి ఏన్షియంట్కి అయితే మనకి ఎన్సీఆర్టీస్ అయితే సరిపోతాయి. బట్ మోడర్న్ ఎన్సీఆర్టీస్ అయితే సరిపోతాయి మనకి. మోడర్న్ ఇండియాలో స్పెసిఫిక్గా మనకి స్పెక్ట్రమ్ ఏ బ్రీఫ్ హిస్టరీ ఆన్ మోడర్న్ ఇండియా అనేది ఉంది, అది మీరు చదివితే బాగుంటుంది. అండ్ అలాగే ఎకానమీకి వచ్చేటప్పటికి అగైన్ క్లాస్ 9th to 12th ఎన్సీఆర్టీస్ అన్నీ చదవాలి. క్లాస్ 9th నుంచి 12th వరకు ఎకానమిక్స్, అండర్స్టాండింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్, ఇండియన్ ఎకనామిక్ డెవలప్మెంట్, మైక్రో ఎకనామిక్స్, మైక్రో ఎకనామిక్స్ ఇవన్నీ కవర్ చేయాలి ఎన్సీఆర్టీస్, సో దట్ మీకు బేసిక్స్ ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. స్టాండర్డ్ బుక్స్లో వచ్చేటప్పటికి మనకి రమేష్ సింగ్ ఉంది. సో వీ ఆల్ నో రమేష్ సింగ్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ ఎకానమీకి మీకు ఇంకా కొంచెం యూజ్ అయ్యే డేటా ఏదైనా ఉంది అంటే ఎడిటోరియల్స్, విజన్ ఐఏఎస్ మెటీరియల్, అలాగే పిఐబి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో కూడా మనకి యూజ్ అవుతుంది. పిఐబి వెబ్సైట్స్లోంచి కూడా మీరు డేటా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే సమ్మరీస్ ఉంటాయి మనకి. ఎకనామిక్ సర్వే బడ్జెట్కి సంబంధించినటువంటి ప్రతి లైన్ బై లైన్ కాకుండా సమ్మరీస్ వర్షన్స్ ఉంటాయి, అవన్నీ మీరు చదువుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే శ్రీరామ్ ఐఏఎస్ ఎకానమీ నోట్స్ అనేది చాలా మంచిది, బాగుంటుంది.
ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే జియోగ్రఫీ. కమింగ్ టు జియోగ్రఫీ, మీరు 6th to 12th అనేవి చదువుకుంటే మీకు చాలా ఈజీగా ఫౌండేషన్ అనేది బిల్డ్ అవుతుంది. అంటే ఇంక్లూడింగ్ మ్యాప్స్ నుంచి మొదలు పెట్టుకుంటే ల్యాండ్ రిఫార్మ్స్ కానీ వాట్ ఎవర్ ప్రతిదీ. సో క్లాస్ 6లో మనకి ఎర్త్ అవర్ హ్యాబిటేట్, 7thలో ఎన్విరాన్మెంట్, 8thలో రిసోర్స్ అండ్ డెవలప్మెంట్, అలాగే 9thలో కాంటెంపరీ ఇండియా పార్ట్ 1 పార్ట్ 2, ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజికల్ జియోగ్రఫీ, సో ప్రాక్టికల్ వర్క్ ఇన్ జియోగ్రఫీ, ఇవన్నీ కూడా ఫండమెంటల్స్ ఆఫ్ హ్యూమన్ జియోగ్రఫీ, ఇండియా పీపుల్ అండ్ ఎకానమీ, ఇవన్నీ క్లాస్ 6th to 12th మనకి ఎన్సీఆర్టీస్ అనేవి జియోగ్రఫీలో కవర్ చేయాలి. కమింగ్ టు స్టాండర్డ్ బుక్స్ వచ్చేటప్పటికి మనకి జీసీ లియాంగ్, మన అందరికీ తెలుసు జీసీ లియాంగ్ అనేది జియోగ్రఫీ మస్ట్ అండ్ షుడ్. అండ్ ప్యారలల్లీ యూ షుడ్ హ్యావ్ అట్లాస్ అనేది ఎప్పుడు మీ దగ్గర ఉండాలి. మీరు ఏ సబ్జెక్ట్ చదివినా కూడా మీరు ఆ రీజియన్ని యూ షుడ్ బి ఏబుల్ టు ఐడెంటిఫై ఇట్ ఇన్ ద మ్యాప్స్ అనమాట. అట్లాస్ షుడ్ బి విత్ యూ. సో ఇవైతే మనకి జీసీ లియాంగ్ అలాగే అట్లాస్ అయితే మనకి సరిపోతుంది. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఇండియన్ సొసైటీ చూసుకున్నట్టయితే మనకి ఒక 5 బుక్స్ ఉన్నాయి ఎన్సీఆర్టీస్లోని. క్లాస్ 11 and 12లో చూసుకుంటే ఈ బుక్స్ అనేవి సరిపోతాయి. ఇంట్రడ్యూసింగ్ సోషియాలజీ, ఇండియన్ సొసైటీ, సోషల్ చేంజ్ అండ్ డెవలప్మెంట్, హ్యూమన్ జియోగ్రఫీ, ఇండియన్ పీపుల్ అండ్ ఎకానమీ, ఈ ఎన్సీఆర్టీస్ సరిపోతాయి. స్టాండర్డ్ బుక్స్లో వచ్చేటప్పటికి ఇక్కడ నేను పెట్టాను కదండి రామహుజా బుక్, అలాగే విజన్ ఐఏఎస్ మెటీరియల్ దొరుకుతుంది. దాంతోపాటు నీతి ఆయోగ్స్ రిపోర్ట్స్ ఫర్ సోషల్ జస్టిస్ కూడా, నీతి ఆయోగ్ రిపోర్ట్ మన నీతి ఆయోగ్ వెబ్సైట్లో కనిపిస్తుంది. ఓకే. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ చూసుకున్నట్టయితే మనకి క్లాస్ 12 బయాలజీ ఎన్సీఆర్టీ సరిపోతుంది. అందులో కొన్ని చాప్టర్స్ ఇంపార్టెంట్ ఉంటాయి, అవి చదువుకుంటే సరిపోతుంది. దాంతోపాటు శంకర్ ఐఏఎస్ ఎన్విరాన్మెంట్ మనకి బుక్లెస్ దొరుకుతాయి అనమాట, అండ్ బుక్స్ కూడా, సో అది సరిపోతుంది. అండ్ కమింగ్ టు ఎథిక్స్, ఎథిక్స్కి వచ్చేటప్పటికి, ఎథిక్స్ అండ్ గవర్నెన్స్కి వచ్చేటప్పటికి మనకి గవర్నెన్స్ కూడా ఇందులో కవర్ అవుతుంది. ఏఆర్సీ రిపోర్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఏఆర్సీ రిపోర్ట్స్ కూడా మనకి వెబ్సైట్లో ఉంటుంది, ఏఆర్సీ వెబ్సైట్లో. ఓకే. మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ వెబ్సైట్లో ఉంటుందండి అది. సెకండ్ ఏఆర్సీ, అన్ని ఏఆర్సీ రిపోర్ట్స్ అవసరం లేదు. సెకండ్ ఏఆర్సీ రిపోర్ట్స్లో మనకి 4th రిపోర్ట్ అనేది ఉంటుందన్నమాట. సెకండ్ ఏఆర్సీలో 4th రిపోర్ట్లో మనకి ఎథిక్స్ ఇన్ గవర్నెన్స్ అనే సబ్జెక్ట్ ఉంటుంది. అలాగే సెకండ్ ఏఆర్సీలో 12th రిపోర్ట్లో మనకి సిటిజన్ సెంట్రిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. దాంతోపాటు లెక్సికాన్ ఫర్ ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అనే బుక్ మనకి ఎథిక్స్కి సరిపోతుంది స్టాండర్డ్ బుక్లో. ఈ ఏఆర్సీ రిపోర్ట్స్ అనేవి మీకు ఆన్లైన్లో దొరికేస్తాయి, వాటికి కూడా మీకు సమ్మరీ అయితే ఉంటుంది అనమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి 12th and 4th రిపోర్ట్ ఇన్ ఎథిక్స్ ఏఆర్సీ రిపోర్ట్స్లో. ఓకే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే సైన్స్ అండ్ టెక్నాలజీలోకి వచ్చేటప్పటికి, యాజ్ ఐ టోల్డ్, సైన్స్ రిలేటెడ్ సబ్జెక్ట్స్కి మీరు న్యూ ఎన్సీఆర్టీస్ ప్రిఫర్ చేస్తే బాగుంటుంది, ఎందుకంటే డైనమిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. క్లాస్ 6th to 12th సైన్స్ ఎన్సీఆర్టీస్ అన్ని కంప్లీట్ చేయండి. దాంతోపాటు విజన్ ఐఏఎస్ మెటీరియల్ అనేది ఉంటుంది, అది మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, ఆర్ యూ కెన్ బై ఇట్ అవుట్ సైడ్. నెక్స్ట్ ఆర్ట్ అండ్ కల్చర్ వచ్చేటప్పటికి మనకి అగైన్ క్లాస్ 11th and 12thలో మనకి లివింగ్ క్రాఫ్ట్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా అండ్ ఇంట్రొడక్షన్ టు ఇండియన్ ఆర్ట్ పార్ట్ 1, క్రాఫ్ట్ ట్రెడిషన్స్ ఆఫ్ ఇండియా పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్, ఈ 3 ఎన్సీఆర్టీస్ కంప్లీట్ చేయండి. స్టాండర్డ్ బుక్స్కి వచ్చేటప్పటికి నితిన్ సింఘానియా బుక్ అయితే మనకి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ లేటెస్ట్ ఎడిషన్ తీసుకోండి. ఏ బుక్ తీసుకున్నా, మీరు పాలిటీ లక్ష్మీకాంత్ తీసుకున్నా, జీసీ లియాంగ్ జియోగ్రఫీ తీసుకున్నా, నితిన్ సింఘానియా తీసుకున్నా, ఏ బుక్ తీసుకున్నా కూడా మీరు దానిపైన మీరు ఆన్లైన్లో పర్చేస్ చేసేటప్పుడు 4th ఎడిషన్, 5th ఎడిషన్, 6th ఎడిషన్, 7th ఎడిషన్ అని ఉంటుంది. లేటెస్ట్ ఎడిషన్ అని ఏది ఉంటే అదే తీసుకోండి. ఓకే. నెక్స్ట్ ఎథిక్స్ చూసాం. గవర్నెన్స్ కూడా మనకి ఏఆర్సీ రిపోర్ట్స్లో 1st, 4th, 9th, 10th, 11th, 12th. సో ఎథిక్స్ అండ్ గవర్నెన్స్ అన్నీ కూడా మీకు మ్యాక్సిమం ఏఆర్సీ రిపోర్ట్స్లో అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్లో మనకి కన్క్లూడ్ అయిపోతాయి అనమాట. ఓకే. అలాగే విజన్ ఐఏఎస్ నోట్స్ కూడా. ఇంటర్నేషనల్ రిలేషన్స్, ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇంటర్నేషనల్ రిలేషన్స్ మీకు ఎప్పుడూ కూడా కరెంట్ అఫైర్స్తోనే లింకప్ అయి ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు హ్యావ్ అ వెరీ గ్రేట్ ఎక్స్పోజర్ ఆన్ కరెంట్ అఫైర్స్. సో విజన్ ఐఏఎస్ది మనకి మంత్లీ కరెంట్ కంపైలేషన్స్ బుక్స్ ఉంటాయి, యోజన కానీ, కురుక్షేత్ర కానీ, ఇటువంటి మ్యాగజైన్స్ ఉంటాయి. మీరు అవన్నీ యూ కెన్ గెట్ ఇట్. సో విజన్ ఐఏఎస్ కరెంట్ అఫైర్ మెటీరియల్ ఉంటుంది, లేదంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వెబ్సైట్లో కూడా మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని పెడతారనమాట ఆ వెబ్సైట్లో, రైట్. నెక్స్ట్ వీ హ్యావ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ. ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ అశోక్ కుమార్ అండ్ విపుల్ ఏదైతే రాశారో వాళ్ళ బుక్ ఒకటి మనకి ఆన్లైన్లో ఉంటుంది, ఛాలెంజెస్ టు ఇంటర్నేషనల్ సెక్యూరిటీ ఆఫ్ ఇండియా. ఇక్కడ నేను పేస్ట్ చేసినటువంటి బుక్ ఇది మనకు ఆన్లైన్లో దొరుకుతుంది అనమాట.
దీంతో పాటు ఇంటర్నల్ సెక్యూరిటీకి మనకి విజన్ ఐఏఎస్ మెటీరియల్ ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్కి మాత్రం అగైన్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి కూడా ఏఆర్సి రిపోర్ట్స్లో 3rd రిపోర్ట్లో మనకి క్రైసిస్ మేనేజ్మెంట్ అని ఒకటి ఉంటుంది, అది సరిపోతుంది. దాంతోపాటు ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ ఉంటాయి. ఎన్డిఎంఏ గైడ్ లైన్స్ అనేవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి అనమాట. ఇక్కడ నేను ఇప్పటివరకు చెప్పినటువంటి బుక్ లిస్ట్ ఏదైతే ఉందో దిస్ ఈజ్ పర్ఫెక్ట్ మెటీరియల్ టు స్టార్ట్ యువర్ ప్రిపరేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ నేను స్పెసిఫిక్గా ఏది చెప్పట్లేదు, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది న్యూస్ పేపర్స్ ప్రిఫర్ చేస్తారు, కొంతమంది దే ప్రిఫర్ లిసనింగ్ ఇన్ ద ఆన్లైన్ లైక్ యూట్యూబ్ కానివ్వండి, రేడియో కానివ్వండి, వాట్ ఎవర్ ఇన్ ద ఆన్లైన్. కొంతమంది కరెంట్ అఫైర్స్ ఈ మధ్యన పాడ్కాస్ట్ టెక్నాలజీని చాలా బాగా యూస్ చేసుకుంటున్నారు, పాడ్కాస్ట్ ద్వారా కరెంట్ అఫైర్స్ చెప్తున్నారు. చాలామంది యూట్యూబ్లో మంచి మంచి ఛానల్స్ ఉన్నాయి కరెంట్ అఫైర్ కంపైలేషన్. దాంతోపాటు మనకి విజన్ ఐఏఎస్ కానివ్వండి, దృష్టి కానివ్వండి, ఇంకా అన్నీ కూడా మనకి వీ హ్యావ్ మంత్లీ కంపైలేషన్స్, వీక్లీ కంపైలేషన్స్, మ్యాగజైన్స్ ఉన్నాయి. సో కరెంట్ అఫైర్స్ మీకు నచ్చిన సోర్స్ మీరు చూస్ చేసుకోండి. అపార్ట్ ఫ్రమ్ దట్ బుక్ లిస్ట్ అయితే మాత్రం ఇంతే. సో చూసేసారు కదండి, యూపీఎస్సీ సిఎస్సికి సంబంధించినటువంటి ఎన్సీఆర్టీస్ అలాగే స్టాండర్డ్ బుక్ లిస్ట్ అయితే ఇదే. నెక్స్ట్ వీడియోలో మనం యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.